ఆదిలాబాద్ లో స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గోండు సామాజిక వర్గానికి చెందిన ఆత్రం సుగుణ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఆత్రం సుగుణ. మానవ హక్కుల సంఘం సభ్యురాలిగా పనిచేస్తున్నారు. ఆదివాసీ అమ్మగా గుర్తింపు పొందారు. సామాజిక కార్యక్రమాల్లో 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు ఆత్రం సుగుణ. మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ సీట్ ఎవరికి దక్కే ఛాన్స్ ఉంది? అంటే జ్యోతి, ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఆత్రం సుగుణను పార్టీ తెర మీద తీసుకొచ్చింది. అక్కడ మహిళా ఆస్త్రంతో బీజేపీని చెక్ పెట్టే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సిట్టింగ్ స్థానం, బీజేపీ సిట్టింగ్ స్థానం కావడంతో అక్కడ మాజీ ఎంపీ నగేష్ని బీజేపీ అభ్యర్థిగా రంగంలో దించింది. అయితే ఎవరు ఊహించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రాజకీయాల్లో లేని ఒక టీచర్ను, ప్రభుత్వ ఉద్యోగి అయిన టీచర్ని ఆత్రం సుగుణను తెర మీద తీసుకొచ్చింది. ఆమె మాజీ నక్సలైటు, క్రియాశీలకంగా ప్రజా పోరాటాల్లో పనిచేసిన అనుభవం ఆమెకుంది. ఆమె ప్రభుత్వ ఉద్యోగం, టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఆమె త్వరలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతుంది. ఇక గోండ్రు సామాజిక వర్గానికి సంబంధించిన ఈ ఆత్రం సుగుణ చాలా ప్రజా ఉద్యమాలు, అదేవిధంగా మహిళా సమస్యలపై అనేక పోరాటాలు చేసింది. ఇక టీచర్లో స్పౌస్ సమస్య అంటే 317 జీవో సంబంధించిన ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. ఆమె టీచర్లకు న్యాయం చేసే వరకు కూడా గత ప్రభుత్వంపై పోరాటం చేయడంలో చాలా కీలక పాత్ర వహించింది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చాలామంది సీనియర్ల పేర్లు, లేదంటే గోండు సామాజిక వర్గం, లంబాడి సామాజిక వర్గం సంబంధించిన నాయకులకు తెర మీద తీసుకొచ్చిన బీజేపీ ఆదివాసీ సామాజిక వర్గం సంబంధించిన నాయకుడిని ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో దించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కీలకంగా ఉన్న ప్రజా సమస్యలపై పోరాటం చేసిన నాయకుని తెర మీద తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న ఆత్రం సుగుణను తెర మీద తీసుకొచ్చింది. ఆమె గతంలో చాలా సందర్భాలు ఆమెపై మానవ హక్కుల సంఘంలో పనిచేసింది, మహిళా సమస్యలపై పోరాటం చేసింది. దాంతోపాటు ఆమె ఆదివాసీ అమ్మగా కూడా ఆదిలాబాద్లో ప్రచారం ఉంది. ఈ విధంగా బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ అనుభవం, అంటే ప్రజల్లో పరిచయం ఉన్న నాయకురాలను, లేదంటే కొత్త వారిని తెర మీద తీసుకురాగలిగితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ సీటు దక్కించుకుంటుందనే ఒక ప్రయత్నంలో భాగంగా మంత్రి సీతక్క చక్రం రాజకీయంగా అక్కడున్న క్రియాశీలకంగా పనిచేసిన ఉపాధ్యాయ సంఘంలో పనిచేసిన ఆత్రం సుగుణను తెర మీద తీసుకొచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆమె సీఎంతో భేటీ అయ్యారు. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటుంది. ఇక ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది. మాజీ ఎమ్మెల్సీ సతీష్ని, అదేవిధంగా ఈరోజు ముదోల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. త్వరలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కూడా కాంగ్రెస్ గూటికి వస్తారంటూ కూడా జిల్లాలో ప్రచారం జరుగుతుంది. అంటే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ నేతలందరూ కూడా కాంగ్రెస్ గూటికి తెచ్చుకుంది. అయితే ఈ ఆత్రం సుగుణను పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. రేపు లేదంటే అంటే కాంగ్రెస్ 2వ లిస్టులో ఆత్రం సుగుణ పేరు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. ప్రజా ఉద్యమాలు లేదంటే ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఆత్రం సుగుణను ఈసారి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ రంగంలో దించగలిగితే ఆదిలాబాద్లో మహిళలకు అందరికీ కూడా సుపరిచితురాలుగా ఉన్న సుగుణ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దించగలిగితే కాంగ్రెస్ పార్టీ ఈజీగా బీజేపీని అక్కడ ఓడించగలుగుతున్న ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ఎవరు ఊహించని విధంగా, అంటే పార్టీలో లేని, అంటే ఉపాధ్యాయులుగా పనిచేసిన ఆత్రం సుగుణను ఇప్పటివరకు ఎలాంటి రాజకీయాల్లో చర్చ లేనంటి నాయకురాలను తెర మీద తీసుకొచ్చి, అయితే ఈమె ప్రభుత్వ టీచర్ కంటే ముందు కూడా ఎంపీటీసీగా రాజకీయ అనుభవం ఉంది. ఆమె చాలా క్రియాశీలకంగా ప్రజా ఉద్యమాలు, అంటే ఆదివాసీ మహిళల సమస్యలు, మహిళా టీచర్ల సమస్యలపై కూడా ఆమె అనేక పోరాటాలు చేసింది జిల్లాలో. అందుకే ప్రజల్లో ఒక గుర్తింపు ఉన్న సుగుణను తెర మీద తీసుకురావడం వల్ల బీజేపీకి చెక్ పట్టగలుగుతుందనే ఒక చర్చ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదివాసీ సమాజానికి సంబంధించిన నేతను బీజేపీ ఎంపీగా రంగంలో దించడంతో అక్కడ ఈజీగా విన్ అయింది. అయితే ఈసారి అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్రం సుగుణను ఈసారి కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థిగా ప్రకటించగలిగితే బీజేపీకి చెక్ పెట్టడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకునంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చే ఒక ప్రయత్నం ఈజీగా ఆ ఓట్ అంతా డైవర్ట్ అవుతుందని పార్టీ భావిస్తుంది. అందుకే ఇప్పటివరకు ఆత్రం సుగుణ పేరు రాజకీయాల్లో ఆ జిల్లాల్లో కూడా ఎక్కడ ఆమె నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని కూడా ఎవరూ భావించలేదు. కానీ అక్కడ ఉన్న జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సీతక్క, మంత్రి సీతక్క వ్యూహాత్మకంగా చక్రం తిప్పి ఆమెను ఆత్రం సుగుణను తెరమి తీసుకొచ్చింది. ఆమెను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అధికారికంగా దాదాపు ఆమె ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా దాదాపు ఫైనల్ అయినట్టుగా పార్టీ భావిస్తుంది. రేపు వచ్చే అంటే ఈరోజు రాత్రి కానీ రేపు కాంగ్రెస్ సెకండ్ లిస్టులో ఆత్రం సుగుణ ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సత్యం.